ప్రధానంగా చూస్తున్నారు అనే ఒక నినాదాన్ని ఒక వాయిస్ని తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. కానీ విపక్షం చూపిస్తున్నారు, అడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నారు. ఇప్పటికన్నా ఈ వాయిస్ ద్వారా, ఈ ఛానల్ ద్వారా, ఈరోజు జరుగుతున్న యాత్ర ద్వారా సరే పాలకులు కనువిప్పై జనగాం పేరు సర్దార్ సర్వాయి పాపన్న పెట్టాలి. అంతేకాదు ఈరోజు చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కులాలుగా జాతులుగా మమ్మల్ని విడదీసి కేవలం మేము మాత్రమే రాజ్యాధికారంలో ఉంటాం, మీరు ఎప్పుడు మీ కులాలకే అంకితం కాండి అని మీరు గౌన్లో అయితే చెట్టెక్కండి, మీరు సాగులో అయితే బట్టలు ఉత్కండి, మీరు కుమ్మరోలు అయితే కుండలు చేయండి అనే విధంగా విపక్ష చూసుకుంటూ మా కులాలని పేరెత్తి చూపించుకుంటూ మాకు రావాల్సినది ఈరోజు దుర్మార్గం ఏంటి అంటే మా కులంలో మా వృత్తి తాతలు ముత్తాతలు మా జీవనోపాధి గురించి ఏ వృత్తి దొరికినప్పుడు నీ కుల వృత్తి ఉందిరా, నిన్ను కాపాడుకోవడానికి ఆత్మగౌరవంతో బతుకురా అని చూపించిన కళ్ళు గీతని అదే వాయిన్స్ని దాంట్లో కూడా దోపిడీ జరిగింది. మా వృత్తి మాకోకుండా పోయింది, మా ఆత్మగౌరవాన్ని కూడా తీసేసి ఈరోజు రిజర్వేషన్లలో మాకు రావాల్సింది 100%ని మాకు కేవలము వెచ్చవేసిన విధంగా 20%, 15% ఇచ్చే పరిస్థితికి వీళ్ళు చేస్తున్నారంటే పాలకులు ఒక విపక్షం చూడండి. ఆర్థికంగా డబ్బులు వచ్చే వ్యాపారాలన్నింటిలో కూడా వారు ఈ విధమైన ఒక విపక్షం చూస్తున్నారు. డబ్బులు వచ్చే పనులన్నీ మేమే చేయాలి, రాజధికారంలో కూడా కేవలం మాత్రమే మేము ఉండవలే, మా కిందనే ఎప్పుడు మీరు బానిస బతకాలని ఈ విధమైన పాలకులు చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా అందరూ